ఆ రెండు మిత్రపక్ష పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసే పోటీ చేశాయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. పొత్తు హామీకి కట్టుబడి నామినేటెడ్ కోటాలో ఆ పార్టీకి ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబెట్టింది ప్రభుత్వంలో ఉన్న పార్టీ. అలాంటి స్నేహపూర్వక పార్టీలు ఓ బల్దియా సీటు కోసం డి అంటే డి అని తలపడేందుకు సై అంటున్నాయట. జిల్లా కేంద్రంలోని ఆ కొత్త కార్పొరేషన్ పై జెండా ఎగురవేయాలని రెండు పార్టీలు తహతహలాడుతున్నాయట. ఇంతకు ఏంటా కార్పొరేషన్ స్థానం? మిత్రత్వం నుంచి ప్రత్యర్థులుగా మారనున్న ఆ పార్టీలు ఏంటి? కొత్తగా తెరపైకి కొత్తగూడెం కార్పొరేషన్. మేయర్ పీఠంపై కాంగ్రెస్, సిపిఐ పార్టీల గురి. అవసరమైతే హస్తంతో ఢీకొట్టేందుకు కామ్రేడ్స్ సిద్ధం. ప్రభుత్వంలో మిత్రపక్షాలు. కార్పొరేషన్ సీటు కోసం కుస్తీలు. కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయిన కొత్తగూడెంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మేయర్ కుర్చీ కోసం అధికారంలో ఉన్న కాంగ్రెస్, దాని మిత్రపక్షమైన సిపిఐ రెండూ ఇప్పటి నుంచే కర్చీఫ్ వేయటంతో పాలిటిక్స్ హీటెక్కాయి. కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యేగా ఉన్న కూనంనేని సాంబశివరావు ఎట్టి పరిస్థితుల్లో ఈ మేయర్ పీఠాన్ని దక్కించుకుని తమ పట్టు నిలుపుకోవాలనే సంకల్పంతో ఉన్నారు. కార్పొరేషన్పై ఎర్ర జెండాను ఎగురవేయటం, అవసరమైతే తమతో కలిసొచ్చే ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటామని చెప్తున్నారు. ఇక ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీగా కొత్తగూడెంను హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు సైతం వ్యూహాలు రచిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని సిపిఐ నుంచి కొత్తగూడెంలో బరిలో దిగారు కూనంనేని. ఆ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్క కామ్రేడ్గా కొనసాగుతున్నారు. అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొత్తగూడెంలో వామపక్ష పార్టీకి పూర్వ వైభవం కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు కూనంనేని. ఇందులో భాగంగానే కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ పార్టీ బలోపేతం కోసం గత కొంతకాలంగా క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తూ డివిజన్లలో నాయకులను బలోపేతం చేస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యే కూనంనేని ఒక అడుగు ముందుకేసి కార్పొరేషన్ వ్యాప్తంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ పార్టీలోకి కొత్తవారిని జాయిన్ చేసుకుంటూ సిపిఐ మరింత పట్టు సాధించే ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారట. సిపిఐ నాయకులు 60 డివిజన్లలో కమిటీలతో ప్రచారం అప్పుడే మొదలుపెట్టారట. మరోవైపు కాంగ్రెస్ నాయకుల్లో జోష్ నింపుతూ ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి కార్పొరేషన్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, గెలుపు గుర్రాలను బరిలో దించాలని స్థానిక క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారట. మిత్రపక్షమైన సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని ఉన్నప్పటికీ ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రుల నేపథ్యంలో కొత్తగూడెం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట. ఎమ్మెల్యే తమదే మేయర్ పీఠమని యోచిస్తుండగా కాంగ్రెస్దే పీఠమని ఎంపీ సహా హస్తం శ్రేణులు తెలపడంతో స్థానికంగా అనిశ్చిత పరిస్థితి ఏర్పడిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక కొత్తగూడెం కార్పొరేషన్లో సిపిఐ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఉంటే ఎలా ఉంటుంది? పొత్తు కుదరకపోతే పరిస్థితి ఏంటి అనే ఊహాగానాలు పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతున్నాయి. గత సర్పంచ్ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా సిపిఐ, కాంగ్రెస్ నాయకుల మధ్య స్నేహపూర్వక పోటీ ఉండగా తాజాగా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య ఫైట్ తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఇప్పటికే రెండు పార్టీల నాయకులు బలాన్ని నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి. కార్పొరేషన్ స్థానం ఎస్టీ జనరల్ కావడంతో పోటీ మరింత రసవత్తరంగా మారే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో వినపడుతోంది. ఇదిలా ఉంటే హైకోర్టులో కార్పొరేషన్ ఎన్నికలపై ఎక్కువ స్థాయి పిటిషన్ల కారణంగా ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది సందిగ్ధంగా మారింది.